కాంగ్రెస్లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎంపికపై ఉత్కంఠత. రాష్ట్రంలో ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీ కోటా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అందులో భాగంగా ఈ నెల 3వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీ కోటా కింద పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దాంతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరికొంత మంది రాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులు ఈ నెల 9న ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్తో కలిసి వారు కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నారు. ఈ భేటీలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరనేది తేలనుంది. ఈ నెల 10వ తేదీన నామినేషన్ల చివరి రోజు కానున్న నేపథ్యంలో అభ్యర్థులు ఎవరనేది అధిష్టానం తేల్చేయనుంది. దాంతో కాంగ్రెస్ పార్టీలోని ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ఈ నెల 20వ తేదీన ఎమ్మెల్యేల కోటా, ఎమ్మెల్సీల పోలింగ్ జరగనుంది. అన్న అది ఇష్టం అందరు ఇక్కడ ముంగట రామని మన అన్న అనుకో మీరు ఎక్కడ జరిగిన అన్న ఇటు సైడ్ రండి. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 ఎమ్మెల్సీ కోటా ఖాళీ కావడంతో అయితే ఇప్పుడు ప్రస్తుతము 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం, అక్కడ పీఆర్టీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. అయితే అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన 2 ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయింది. అక్కడ బీజేపీకి సంబంధించిన 2 అభ్యర్థులు, ఒక పట్టభద్రులు, ఒకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మరో 5 ఎమ్మెల్యేల కోటకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 3వ తేదీ నుండి నామినేషన్ల పర్వం మొదలైంది. అయితే ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ చివరి తేదీగా ఉంది. అయితే 11వ తారీఖు నాడు స్క్రూటినీ, 12వ తేదీ నాడు ఉపసంహరణ నామినేషన్, ఎమ్మెల్యేల కోటకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ ఉపసంహరణ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ 5 ఎమ్మెల్సీ కోటల్లో 4 మాత్రం కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది, ఒకటి బీఆర్ఎస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ 5 ఎమ్మెల్సీ కోటలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కోటకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు మాత్రం ఇప్పటివరకు కాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ప్రతిరోజు నిరంతరం ఈ ఎమ్మెల్యేల కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు పైన ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఎల్లుండి 9వ తేదీ నాడు ఢిల్లీకి అధిష్టానం దగ్గరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్ గారిని కలిసి ఈ ప్రక్రియను పూర్తి చేసి అభ్యర్థులను ఖరారు చేసే విషయాన్ని ఓ కొలికి తీసుకురావాలని కూడా ఆశిస్తున్నారు అధిష్టానం దగ్గర. అయితే ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ కోటా మాత్రం కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఆశావాహులు నెలకొని ఉండడంతో సుదీర్ఘంగా చర్చించి ఏ సామాజిక వర్గానికి
ఏ విధంగా ఈ ఎమ్మెల్యే కోటాను భర్తీ చేయాలి, ఎలాగైనా సరే ఈ 4 స్థానాలను దక్కించుకొని అదేవిధంగా మిత్రపక్షంగా ఉన్నటువంటి మన పార్టీకి మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐకి సంబంధించిన ఎమ్మెల్యే ఒకరు ఉండగా అదేవిధంగా మజ్లిస్ ఎంఐఎంకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉండడంతో వీరిద్దరి కోఆర్డినేషన్తో 4 స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది. గాంధీ భవన్ నుండి ముందు చూపు తిరుపతయ్య.